హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వార్ టూలో రుతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య కీలక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా సినిమా తర్వాత ఈ విడుదల కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే, మనందరికీ తెలిసిన విషయం. బాలీవుడ్ స్టార్ రుతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీ స్టార్ మూవీ సినిమా వార్ 2 స్ప్రైస్ సినిమాటిక్ యూనివర్స్లో ఈ భాగంగా వస్తున్న సినిమా భారీ బడ్జెట్తో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రుతిక్ రోషన్ మెయిన్ రోల్లో చేస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఏజెంట్ పాత్రలో పోషిస్తున్నట్లు ఇప్పటికే మనకి తెలిసిన విషయం తెలిసిందే. ఇది అలా కనిపిస్తుండగా ఇది ఎలా ఉంటే అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరితో పాటు మరో ముఖ్యమైన పాత్ర ఉండబోతుందంట అని వార్తలు తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. అయితే ఈ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం ఇంకెవరినో కాదు, ఒక తమిళ స్టార్, కన్నడ స్టార్ హీరో అయిన కన్నడ రంగంలో దించినట్లు తెలుస్తుంది. వాళ్ళెవరో కాదు, కన్నడ స్టార్ హీరో ధ్రువన్ సర్జన్ ఆయన జూనియర్ ఎన్టీఆర్కి తమ్ముడు పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. దాన్ని బట్టి సమాచారం తెగ చక్కెర్లు కొడుతుందని ఇప్పటికే పలు సోషల్ మీడియాలో మనకు తెలిసిన విషయమే. ఈ పాత్రకి చాలా తక్కువ సీన్ టైమే ఉంటుందంట. ఈ పాత్ర మధ్యలో చనిపోతాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మొదలవుతున్నారని అంటున్నారు. తమ్ముడు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఈ రీఎంట్రీ ఇస్తాడు. మరి తమ్ముడు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారు అనేదే సినిమా కథ. ఈ కథ ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మరొక హిందీ సినిమాలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే వార్ 1 కంటే వార్ 2లో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉంటాయట. ప్రతి సీన్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు గూమ్స్ బొమ్మలు తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాల స్థాయికి చేరుకున్నాయి. ఇది సినిమా ఇలా ఉంటే ఒక లెవెల్లో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు బట్టి ఈ సినిమా ఒక స్థాయిలో ఉంటుందని చక్కెర్లో కొడుతుంది. ఈ సినిమా కోసం కొంతకాలం వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలో కొంచెం బిజీగా ఉన్నాడు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు వార్ 2లో దేవరా 2 మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వార్ 2 అని తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి వీడియోని షేర్ చేయండి.